అసలు ఇది కళా నిజమా? ఏదో పారి గిచ్చుకొని చూస్తాగుర్రి. అరే నిజమేనోళ్ళ? అమ్మో అయితే వాళ్ళంతా నిజంగానే అవుపడుతున్నారు. అగో రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు కొడవళ్ళు చేతుల పెట్టి పొలంలోకి దిగి వరి పంటను కోస్తున్నారు వాళ్ళ. అరే అవునంటే గట్లా చూస్తారు, నమ్ముతలేరా? కావాలంటే చూసిరా పోరి కల్లారా. ఆండములు బ్రహ్మలు మొదలు నదులు వనంపులు నా అమృతములు విజిత కర్మము వేద శాస్త్రములు అంతరామమయం ఈ జగమంతా అవు గదా హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు వానర వీరులంతా పొలంలో వరి కోతలు కోస్తున్నారు కదా. అగు వాటికే ఈ రాముల వారు విశ్వామిత్రుడు నిలబడితే ఇటు వీళ్ళంతా వంగి వరి కోస్తున్నారు వాళ్ళ ముంగట. నదులు వనంపులు నా అమృతములు విజిత కర్మము వేద శాస్త్రములు ఈ పాటికే సగం సమాజ్ కావచ్చు ఈ క్యారెక్టర్ల వెనుక కాన్సెప్ట్ ఏందో. రాములవారి కళ్యాణానికి కోటి తలంబ్రాల కోసం కోతకొచ్చిన వరిపడ్డ కోస్తున్నారు వీళ్ళు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం కాడ శ్రీకృష్ణ చైతన్య సంఘపోలు ప్రతిసారి వేసినట్టే ఈ తాప కూడా రాములవారి గోటి తలంబ్రాల కోసం వేసిన పంటనట ఇది. పురుగుల మందులు ఏం వాడకుండా న్యాచురల్ గా నికాస్గా పెంచిన పంటనట ఇది. కోతకొచ్చిన ఈ పంటను రాజమండ్రి జానపద కళాకారులను పిలిపించి పూజలు చేసి కోపించి కోసిన కట్టలను పొలంలోనే కొన్నిటిని దులిపి ఆ వడ్లను పట్టుకొచ్చి రాములవారి పాదాల కాడ పెట్టి మొక్కిర్రు. అగో శ్రీరామ అని ఇట రాసి రోజుడిగా. ఇదిగో సమర్పించాము నీ పాదాలకు శరణం. సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. ఇక ఈ పంటంతా గోపిచ్చి వచ్చిన ఆ వడ్లను 5 రాష్ట్రాలకు పంపి గోటితోని ఒలిపించి ఒంటిమిట్ట, అయోధ్య, భద్రాచలం అసంటి పుణ్యక్షేత్రాలకు రాములవారి లగ్గం నాటికి పంపిస్తారట. ఈ యొక్క కలియుగంలో మన అచ్యుతాపురంలో మరి చక్కగా ఈ ఎకరంలో చక్కగా కోతలు కోసి విత్తనాలు నాటి పంటను పండించి అవి భక్తులకు ఇచ్చి కోటితో కోటి తలంబరాలు కొలిచి రాముల వారి కళ్యాణానికి సమర్పిస్తున్నాం. ఇట్లా యేసుడు ఇది 14వ సారట. శ్రీరామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 14వ కోటి తలంబరాల జ్ఞానయజ్ఞాన్ని ప్రారంభించి తలంబరాలను 800 కేజీలను కూడా 5 రాష్ట్రాల్లో 3000 మంది భక్తులకు ఇచ్చి గోటితో ఒలిపించి ఫిబ్రవరి నెలలో అయోధ్యలో కోటి తలంబరాల కళ్యాణం, అలాగే ఏప్రిల్లో భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి సమర్పించడం జరుగుతుంది. కానీ ఇట్లా కలర్ఫుల్ గా దేవుళ్ళ కాస్ట్యూమ్ వేసుకొని రాములవారి పాటలు అందుకొని పొలంలో కోతలు కోస్తుంటే చూసిన వాళ్ళందరికీ ముద్దుగా అనిపించిందట అటుకే. శ్రీరామ్ జై రామ్ జయ జయ రామ్.